అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. లవంగాన్ని హిందూ మతంలో చాలా పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. లవంగాల వాడకం జ్యోతిష శాస్త్రంలో చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. జాతకంలో రాహుకేతు యొక్క స్థానం అనుకూలంగా లేకపోతే శనివారం లవంగాలను దానం చేయండి. లవంగాలను ఎవరు తీసుకోకపోతే వాటిని శివలింగంకు దానం చేయవచ్చు. వరుసగా 40 రోజులు ఇలా చేయండి. ఇది ఇంట్లో సంపదను పెంచుతుంది మరియు రాహుకేతు యొక్క చెడు ప్రభావాలను అంతం చేస్తుంది. మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది రాకపోతే లేదా చెల్లించాల్సిన డబ్బు ఆలస్యం అయితే మీరు అమావాస్య లేదా పౌర్ణమి రాత్రి 11 లేదా 21 లవంగాలను కర్పూరంలో వేసి కాల్చాలి. తర్వాత లక్ష్మీదేవిని ధ్యానించండి. మీరు కష్టపడి ఏదైనా పని చేసి ఇంకా దాని ప్రయోజనం పొందకపోతే మంగళవారం హనుమంతుడి ముందు మల్లె నూనెతో ఒక దీపం వెలిగించి అందులో 2 లవంగాలు ఉంచండి. అప్పుడు హనుమాన్ చాలీసా చదివి ఆర్తిని చూపించి మీ సమస్యను హనుమంతుడికి చెప్పండి. ఇలా 21వ మంగళవారం చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ కృషి వల్ల ప్రయోజనం పొందుతారు. తంత్రశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు 2 లవంగాలను గులాబీ రేకులతో ఉంచండి. మీరు దీన్ని ప్రతిరోజు చేయలేకపోతే శుక్రవారం చేయండి. ఇది కాకుండా 5 లవంగాలను 5 గుల్లలతో ఎర్రటి గుడ్డలో వేసి అల్మారాలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సంపదకు మార్గం తెరపడుతుంది. ప్రతి శనివారం 3 లేదా 4 లవంగాలను ఆయిల్ దీపంలో కాల్చివేసి ఆపై ఇంట్లో చీకటి మూలలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది. మీ అవరోధాలు పడుతున్న పనులు కూడా క్రమంగా నిర్వహించబడతాయి.